కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సింగరేణి గనుల పర్యటనపై తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘ నేతలు తీవ్ర విమర్శలు చేశారు. పెద్దపల్లి జిల్లా గోదావరి ఖనిలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ కార్మికుడు యూనిఫామ్ ధరించి ఫోటోలు దిగితే సరిపోదని, సింగరేణి కార్మికులకు కేంద్రం ఏం చేసిందో చెప్పాలని ప్రశ్నించారు. కొత్త గనులకు పర్యావరణ అనుమతులు, బొగ్గు బ్లాక్ల కేటాయింపులు, కార్మికుల సమస్యల పరిష్కారంలో కేంద్రం విఫలమైందని ఆరోపించారు. సింగరేణి కార్మికుల ప్రయోజనాల కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే చర్యలు తీసుకోవాలని, లేకుంటే ఉద్యమాలు తప్పవని హెచ్చరించారు. దుర్మార్గులు ఎవరు లేడు. ఓకే. సింగరేణి కార్మికుడి దుస్తుల్లో వచ్చినటువంటి కిషన్ రెడ్డి గారి యొక్క రివ్యూ సమావేశంలో సింగరేణికి కానీ కార్మికులకు కానీ ఒరగబెట్టింది ఏంటో చెప్పాలని తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం డిమాండ్ చేస్తూ ఉన్నది. 49% వాటా కలిగినటువంటి కేంద్ర ప్రభుత్వ బొగ్గు మంత్రిత్వ శాఖగా మంత్రివర్యులుగా మీరు ఏర్పాటు చేసినటువంటి రివ్యూ సమావేశంలో సింగరేణికి ఏ ఒక్క కొత్త బ్లాక్ గురించి కానీ, లేదా ఉన్నటువంటి బ్లాకుల పర్మిషన్ల గురించి కానీ, బొగ్గు బకాయిలు ఏదైతే సింగరేణికి ఇవ్వాల్సినటువంటి విషయాల్లో కానీ, లేదా ఈ కోల్ స్టాక్స్ విషయంలో కానీ, గతంలో సైట్ విజిట్ వలన నష్టపోయినటువంటి బ్లాకుల విషయంలో కానీ, సైట్ విజిట్ రద్దు చేసిన నైనీ బ్లాక్తో పాటుగా ఒక కమిషన్ వేసారు కదా కమిటీ, దాని నివేదిక విషయంలో కానీ, లేదా నైనీ బొగ్గు బ్లాక్కు బొగ్గు రవాణా చేసేటువంటి విషయంలో కానీ, లేదా మీరు వేసుకున్నటువంటి ఆ డ్రెస్సు తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం మొట్టమొదట భారతదేశంలో ఉన్నటువంటి అండర్ గ్రౌండ్ కార్మికులకి. కిషన్ రెడ్డికి నిజంగా సింగరేణి మీద ప్రేమ ఉంటే బట్టలు దొడుకుడు కాదు, బొగ్గు బ్లాకులు ఇప్పియాలి. ఒక ప్రభుత్వ రంగ సంస్థలను ముంచుతున్నదే బీజేపీ ప్రభుత్వం. బీజేపీకి బీఎంఎస్కు సంబంధం లేదు. బీఆర్ఎస్ను టీబీజీకేను విమర్శించేటువంటి బీఎంఎస్ నాయకులు బీజేపీ నాయకులను పక్కన పెట్టుకుని ప్రెస్ మీట్ మాట్లాడితే మీరు ఏ పార్టీకి అనుబంధమో చెప్పాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. వాళ్ళ ఇతరులను విమర్శించడం కాదు, పోరాటంలో నిలబడాలి, కార్మికుల పక్షాన ప్రశ్నించాలి. బొగ్గు బ్లాక్లను ఇప్పించినాకనే బీజేపీ లేదా దాని అనుబంధ సంఘాలు మాట్లాడాలి తప్ప అప్పటిదాకా మీరు సింగరేణిలో తిరిగే నైతికత కూడా మీకు లేదని తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం చాలా స్పష్టంగా చెప్తా ఉన్నది. ఇవాళ ఇతర కార్మిక సంఘాలు టీబీజీ కేసు యొక్క పరపతి పెరుగుతుందని దాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నారు తప్ప యాజమాన్యానికి వత్తాసు పలుకుడు బానేయండి. సింగరేణి పరిశ్రమ రక్షణకు, కార్మికుల సంక్షేమానికి ఇవాళ మీరు కదిలి రావాలని ఆ రకంగా ఐక్య పోరాటాలు చేస్తామన్నోళ్ళు దాన్ని చూపించి బదిలీలు చేసుకున్నారు తప్ప కార్మికులకు కానీ సంస్థ కానీ ఎలాంటి ప్రయోజనం జరగలేదనేది టీబీజీ కేసు భావిస్తూ ఉన్నది.